హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శైలూస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో వీడియోస్ షూట్ చేయక చాలానే గ్యాప్ వచ్చింది, దగ్గర 1 మంత్ వరకు. సో దానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి మా రెండో అమ్మాయి బుక్స్ అండి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, వాళ్ళని స్కూల్లో వేద్దామని ముగ్గురు కోసం చాలానే స్కూల్స్ తిరిగాము. ఒక 2-3 స్కూల్స్లో ఫీజు కట్టి లాస్ అయ్యాను అండ్ చాలానే జరిగాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళని హాస్టల్లో వేశాను. చివరికి 2-3 స్కూల్స్ తిరిగిన తర్వాత డబ్బులు పోగొట్టుకొని వాళ్ళని హాస్టల్లో వేశాను. అసలు ఏమైందంటే, నేను ఫస్ట్ ఒక స్కూల్లో చూశానండి. ఆ స్కూల్లో నాకు స్టడీస్ బాగుంటుంది అనిపించింది, కాకపోతే లాంగ్ అనిపించి అందులో ఒక 3000 వరకు కట్టాను. ముగ్గురు పైన 1000 అవి వేస్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకో స్కూల్లో కట్టాను, చెప్తాను అది మీకు, చూస్తూ ఉండండి వీడియోని. ఇవి వచ్చేసి మా పెద్దమ్మాయిని. ఇప్పుడు హాస్టల్లో ఏమైందంటే, మా పెద్దమ్మాయిని రెండో అమ్మాయిని ఇద్దరిని థర్డ్లోనే కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం. సో అసలు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మొత్తం డిజిటల్ సిస్టమ్ వచ్చిందంట. అయితే వాళ్ళకి ఒక పెన్ నెంబర్ ఉంటుందంట. ఆ నెంబర్ కొట్టగానే వాళ్ళు ఎక్కడి వరకు చదివారో అవి రిజిస్టర్ అయి ఉంటుందంట. సో మా పెద్దమ్మాయి 3rd క్లాస్ చదివినట్టు ఇంకా అప్డేట్ కాలేదని చెప్పారు. సో వాళ్ళ పాత స్కూల్లో బోనాఫైడ్ టీసీ తెమ్మంటే ఇప్పుడు ఇవి తీసుకొచ్చాము. వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసి 15 డేస్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక 1 వీక్ లీవ్ తీసుకున్నాము. కొత్త కదా, పిల్లలు ఎలా ఉన్నారని లీవ్ తీసుకున్నాము. అండ్ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి ఇదేనండి. నా ఫోన్ని మా ఇద్దరు పిల్లలు కలిసి పగలగొట్టేశారు, 2 ముక్కలుగా చేసి పెట్టారు. దీనివల్ల నేను వీడియోస్ కరెక్ట్గా షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే నా పాత ఫోన్ని వాడుతున్నాను. ఇది కూడా మా చిన్నబాబు దీన్ని మెట్లపై నుంచి పడేస్తాడు. స్క్రీన్ మొత్తం ఇది కూడా బ్లర్ వస్తుంది, కానీ పర్లేదు, నడుస్తుంది. సో దీన్ని వాడుతున్నాను. ఇది వాళ్ళిద్దరు క్యాచ్ ఆడి మా పెద్దమ్మాయి రెండో అమ్మాయి కలిసి పగలగొట్టేశారు. అండ్ ఇంకొక మెయిన్ది, వీటి మధ్య వచ్చిన వర్క్ ప్రెషర్ మన ఎగ్జామ్స్ అండి. మన BA 2nd సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా, దీనికి వచ్చేసి స్టడీస్ అండ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తూనే ఇట్లా బిజీ అయిపోవడం వల్ల వీడియోస్ పెట్టడం కుదరలేదు, షూట్ చేయలేకపోయాను. ఇక్కడ చిన్న బాబుని చూసుకోవాలి అండ్ స్టడీస్ ఇవన్నీ చూసుకోవడం ఇబ్బంది అయిపోయి నేనైతే వీడియోస్ పెట్టలేదండి. అండ్ ఇవి వచ్చేసి నా BA సెమిస్టర్ 2 ఎగ్జామ్ పేపర్స్. అండ్ చూడండి, నా సబ్జెక్ట్స్ వచ్చేసి హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ఎగ్జామ్స్ అయితే పర్లేదు, బాగానే రాశాను. సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మీకు ఒక్కొక్క పేపర్ ఎలా వచ్చింది ఏంటి అనేది విడిగా వివరిస్తాను. మీకు చూడాలనిపిస్తే కమెంట్ పెట్టండి. ఒక్కొక్క పేపర్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. అండ్ ఇంకో రీజన్ ఇది అండి, చెప్పాను కదా ఇంకో స్కూల్లో మాట్లాడానని, ముగ్గురికి కలిపి ఫీజు మాట్లాడాను. అయితే వాళ్ళు బాగా ఇప్పుడే కట్టండి అని ఫోర్స్ చేయడం వల్ల ముగ్గురికి కలిపి 10,000 పే చేశాను. అండ్ అనుకోకుండా ఇద్దరిని హాస్టల్లో వేయాల్సి వచ్చింది. చిన్న అమ్మాయికి ఫీజుని అడ్జస్ట్ చేయమని స్కూల్కి వెళ్ళి అడగడం జరిగింది, కానీ వాళ్ళైతే అడ్జస్ట్ చేయలేము, అలా ఒక్కసారి కట్టిన ఫీజు అంతే, మళ్ళీ వెనక్కి రాదు అని చెప్పేశారు. సో దాంట్లో కూడా లాస్ అయిపోయాను. ఇలా ఫీజులో కూడా ఇట్లా జరిగిందండి. సో చాలానే రీజన్స్ ఉన్నాయి. అయితే మీకు ఈ పేపర్స్ డీటెయిల్గా డిస్కస్ చేయాలి అని అనుకుంటే నాకైతే కామెంట్ పెట్టండి. ఇది వచ్చేసి నా హ్యూమన్ సొసైటీ అండ్ డెవలప్మెంట్ పేపర్. అసలు క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, నేను ఎలా ఆన్సర్ చేశాను, బాగా రాసానా లేదా అని డిస్కస్ చేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.